వరంగల్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. కొండా మురళి వ్యవహారంలో కాంగ్రెస్ లో రచ్చకు దారితీసింది. ఇవాళ మరోసారి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలంతా కూడా సమావేశమయ్యారు. నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో 2.5 గంటల పాటు చర్చించారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, పార్టీ నేత ఇనగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత కొండా మురళికి వ్యతిరేకంగా బసవరాజు సారయ్య ఒక లేఖ విడుదల చేశారు. కొండా మురళి మారని పార్టీ లేదంటూ ఫైర్ అయ్యారు. అవకాశాన్ని బట్టి పార్టీలు మారిపోతూ ఉంటారని, లీడర్లను దూషించడం ఆయనకు అలవాటంటూ సెటైర్లు వేశారు. చేసిందంతా చేసి కులాల పేరుతో తిట్టడం కొండా మురళికి అలవాటుగా మారిందన్నారు నాయని రాజేందర్ రెడ్డి. ఆయన వ్యవహారంపై ఇప్పటికే హైకమాండ్ కు కంప్లైంట్ చేసినట్టుగా చెప్పారు. పార్టీ నష్టపోతుంటే చూస్తూ ఊరుకోమంటున్న నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో రాజకీయం వేడెక్కుతుంది. కొండామురళి చేసిన కామెంట్ మీద ఈ రోజు నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 2 మరొక డీసీసీ అధ్యక్షులు కూడా చైర్మన్ కూడా మీటింగ్ అయ్యారు. ఈ మీటింగ్ లో కొండామురళికి సంబంధించిన అంశమే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా జరుగుతుంది. బయటికి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి చర్చ చేశామని చెప్పిన కొండామురళి ఇక్కడ నాయకుల మీద చేసినటువంటి ఆరోపణ, ముఖ్యంగా కడియం శ్రీహరితో పాటుగా మిగిలిన ఎమ్మెల్యేలందరి మీద చేసినటువంటి ఆరోపణ మీద వీళ్ళు ప్రధాన చర్చ జరిగిన నేపథ్యంలో అసలు ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఏమి సూచన చేయబోతున్నారు, అధిష్టానం దృష్టికి ఏం సూచన చేయబోతున్నారు అనేది ఒకసారి నాయని రాజేందర్ రెడ్డి మంత్రున్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? మీ కంప్లీట్ గా వేరే నియోజకవర్గంలో మీ పెత్తనం జరుగుతుంది, రెడ్ల రాజకీయం జరుగుతుందని చెప్తున్నారు. అటు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి మంత్రి కూడా మొత్తం ఇక్కడికి వచ్చి చెడగొడుతున్నారు, పాలిటిక్స్ చెడగొడుతున్నారు అని చెప్పారు. అసలు ఈ పాలిటిక్స్ చెడిపోవడానికి కారణం అంతా రెడ్లేనా? ఇప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చేసినవన్నీ చేసి ఏమనంటే రెడ్లనో, లేకపోతే 2 రోజులు వేలమనో, 2 రోజులు ఎస్సీనో, 2 రోజులు బీసీనని ఈ అలవాటు అయిపోయింది. పబ్బం కట్టుకోవటానికి ఇవన్నీ చెప్పగానే పాపాలు కట్టుకుంటారా, పోతాయా? నేను గతంలో కూడా చెప్పిన ఇవన్నీ కాదు. నేను అధిష్టానంలో బాలనది మేము ఇక్కడ పెట్టుకున్నది అభివృద్ధి మీద రివ్యూ పెట్టుకున్నాం. 4వ తారీఖు నాడు మా అధ్యక్షులు వస్తున్నారు, దాని గురించి పోతున్నాం మేము. దాని గురించి వాస్తవానికి 4వ తారీఖు నాడు మొబిలైజేషన్, డెకరేషన్ ఇవన్నీ అన్నిటి మీద కూర్చొని గ్రామ స్థాయి నుంచి గ్రామ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలి. జిల్లా కమిటీలు వేసి అవి తీసుకుపోవాలి. వీళ్ళన్నింటినీ కూడా ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి మేము దాంట్లో ఉన్నాం. అందులో వచ్చిన జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి అందరూ వచ్చినప్పుడు ఏమైతే చర్చకు అవి కూడా వస్తాయి. అన్ని చర్చకు అభివృద్ధి మీద వస్తుంది, పార్టీ ప్రక్షాళన మీద వస్తుంది, అన్నిటి మీద వస్తుంది కదా. దాంట్లో కూడా వచ్చింది, అలా రాలేదని నేనేం అనట్లేదే, తప్పకుండా వచ్చింది. దాని మీద అధిష్టానం 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు కొన్ని సందర్భాలు పెట్టింది, వేసి చూడాలి ఏం జరుగుతుంది అనేది. అధిష్టానం చెప్పింది కదా అని చెప్పి మేము ఏది పడితే ఏం జరిగింది, ఏం చెప్పింది అనేది మేము మీడియా ముందుకు వచ్చి చెప్పొద్దు కాబట్టి మేము చెప్తున్నాం. రామ్ సాయం సురేందర్ రెడ్డి లాంటి పెద్దవాళ్ళ మీద ప్రస్తావించారు. ఆయన సీటు పోగొట్టింది నేనే అన్నారు, ఇక్కడ కరప్షన్ పెరిగిందన్నారు. నాయని రాజేందర్ రెడ్డి నా నియోజకవర్గంలో రెడ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడని చెప్పారు. అదే మీరు రెడ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తారు, అదే అర్థం కాదు. ఏంటంటే నేను పలానోళ్ళకి ఇప్పించినంటే ఎవడు వాడు ఇప్పించిందో వాడు లెటర్ అనేవాడు పెట్టండి, ఆధారం మీద ఉండాలి కదా. గాడ్లో బాణాలు ఎందుకు? నీ అసమర్థత నువ్వేలెత్తి చూపించుకుంటూ నాకేమవుతుంది? నేనెక్కడో ఎవరైతే వాళ్ళ నియోజకవర్గాలలో అనుకుంటున్నారో అంతగానో నడుస్తుందా రాజేందర్ రెడ్డి అని నాకు ఇప్పుడే తెలుస్తుంది. నాకు ఇదివరకు తెలియదు. నాకు ఇప్పుడు అరే నిజంగా శబాస్ అనుకుంటాను. ఏం చేయబోతున్నారు? ఉన్నది సమయం అధిష్టానాన్ని నమ్ముకొని ఉన్నాం. మాకు ఇక్కడ పార్టీ నష్టపోతుంటే చూసుకుంటే ఊర్చుకోలేము. పార్టీ అనేది సమయం సందర్భం ఉంటే తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుంటుంది, అందరినీ కలిసికట్టి కూర్చోబెడుతుంది. లేదంటే అదే ఇద్దరు ఉన్నారు కదా, అందరు కలిసికట్టుగా పని చేయాలి, లేకపోతే ఇట్లా చేసుకోవాలని ఏదో ఒకటి మార్గం చూపిస్తుంది కదా పార్టీ అన్నప్పుడు. అభివృద్ధికి సంబంధించిన అంశం మీదనే ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అభివృద్ధికి సంబంధించిన అంశంతో పాటుగా అందరూ ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అలా ముఖ్య నేతలందరూ చర్చించుకునే క్రమంలో ఈ కొండామురళి ప్రస్తావన కూడా చర్చకు వచ్చింది. అందులో విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోతున్నాం. 5వ తారీఖు వరకు అధిష్టానం మాకు ఒక సమయం బాండ్ పెట్టింది కాబట్టి ఆ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఏం చర్య తీసుకోవాలనే దాని మీద మేమందరం కట్టుబడి ఉన్నాం. ఆయన కామెంట్స్ ని పెద్దగా
పరిగణలోకి తీసుకోవద్దు, అసలు ఆయన పరిధిలో ఉన్న నియోజకవర్గంలో నా పనులు జరుగుతున్నాయి, నేను చేస్తున్నాను అంటే నాదే పవర్ నడుస్తున్నట్టు కదా, మరి దీనికి నాకు ఏ ఆధారాలు లేకుండా గాలిలో బాణం వేస్తే ఎలా అని ఎదురు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఉన్నటువంటి వర్గ వివాదాలు మాత్రం రోడ్డుపైకి వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.